స్టెప్ 4కి వచ్చాము ఇప్పుడు. అండ్ H1 ఎలిమెంట్ ఈస్ ద మెయిన్ హెడింగ్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ అండ్ యూ షుడ్ ఓన్లీ యూజ్ వన్ పర్ పేజ్. అర్థమైంది కదా? ఎప్పుడైనా వెబ్సైట్లోన H1 అనేది ఇక్కడ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రివ్యూ ప్యానల్లో బోల్డ్గా పెద్ద లెటర్స్ ఉంటాయి. అంటే అందుకే వెబ్సైట్లో ఒకేసారి యూజ్ చేయాలి అని ఉంది ఇక్కడ వెబ్ పేజ్లో. అది తర్వాత H2 ఎలిమెంట్స్ రిప్రజెంట్ సబ్ హెడింగ్స్. ఓకేనా? మీకు అర్థమైపోయింది. యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ పర్ పేజ్ అండ్ దే లుక్ లైక్ దిస్. ఇవి చిన్న చిన్నవి అంటే అంత పెద్దగా రాదు. అంటే వెల్కమ్ టు ఫ్రీ కోడ్ క్యాంప్ ఎంత పెద్దగా రావు ఇవి. ఇది నార్మల్ టెక్స్ట్. H2 ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. టైప్ చేద్దాం. టర్న్ ద ఫుల్ స్టాక్ కరికులం text into an H2 element by surrounding it with opening and closing tag. H2 tag. Open. H2 tag. Closing. Control Enter. అయితే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. చూసారా H1కి H2కి ఎంత తేడా. నార్మల్గా అయితే మనం పారాగ్రాఫ్ టెక్స్ట్ యూజ్ చేస్తాము ఎక్కువగా. ఇవి ఇక్కడ చెప్పినట్టు H3 H4 కూడా ఉంటాయి. అవి మీకు రాను టెస్ట్స్లో మీకు తెలుస్తాయి. సో ఇది స్టెప్ 4.